హాయ్ అండి. సాటర్డే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగ్ అయితే చాలా ఎక్కువ జనం ఉంటున్నారు కదా అని చెప్పి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అయినా సరే ఈవినింగ్ టైంలో వెళ్ళినా సరే చాలా ఎక్కువ మంది భక్తులు అయితే ఉన్నారండి. చాలా దూరాల నుండి భక్తులు వస్తున్నారు కదా, ఇంకా లోకల్లో వాళ్ళకంటే కూడా పొరుగురు నుంచి వచ్చే వాళ్ళే ఎక్కువగా వస్తారు. సాటర్డే అయితేనే లోకల్ వాళ్ళు అయితే మిగతా రోజుల్లోనే దర్శనం వస్తున్నారు. ఇక్కడ 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిన తర్వాత ఇలా పులిహార అయితే ప్రసాదంగా పెట్టారండి. ఇక్కడే ప్రసాదం అయితే తినేసాము. ఎప్పుడైనా సరే వాడపల్లిలో పులిహార ప్రసాదం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇక్కడ గుళ్ళో ప్రసాదం పులిహార పెడుతున్నారు కదా అని తీసుకుని తింటుంటే ఈలోపు మా ఆయన గారికి తెలిసిన ఆయన వచ్చి మా ఆయన గారికి అయితే ఈ పులిహార ప్రసాదం అయితే ఇచ్చారండి. వాడపల్లి గుళ్ళో చాలా ఎక్కువ మంది మా ఆయన గారికి తెలిసిన వాళ్ళే ఉంటారు. వాడపల్లిలో ఇచ్చే పులిహార అంటే మాకు అందరికీ కూడా చాలా ఇష్టం అండి. ఇక్కడ విమాన వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకున్నాను. ఇక్కడే 2 ఫొటోస్ కూడా తీయించేసుకున్నాము. కానీ ఎక్కువ మంది భక్తులు ఉండటం వల్ల ఇలా ఫోటో తీయించుకోవడానికి కూడా వీలు ఉండట్లేదు. ఇంకా అందరూ కూడా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. ఇక్కడ కుంకుమ ఉంది, ఇలా ఈలోపు కొంచెం ఫ్రీగా ఉంది కదా అని చెప్పి 2 ఫొటోస్ అయితే తీయించుకున్నాను. ఇదివరకు అయితే ఫోను లోపలికి ఎలా ఉండేదండి, ఇప్పుడైతే ఫోన్ ఎలా లేదు. గేట్ దగ్గరే ఫోన్స్ అయితే తీసేసుకుంటున్నారు. దర్శనం అయిన తర్వాత మనం ఇలా బ్యాగ్కి వచ్చిన తర్వాత ఫోన్లు అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇలా ఈ పక్కనే ఫోన్లు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే ప్రసాదం కూడా పెడతారు. నేనైతే ఇలాగ వెళ్ళాను కదా అని ఇక్కడ పువ్వులు అయితే చాలా చౌకగా ఉంటాయండి. అలాగే కూరగాయలు కూడా చాలా బాగా దొరుకుతాయి. నేనైతే ఒక మూర జాజులు తీసుకున్నానండి. మూర 20 రూపాయలు.